కాబట్టి మగవాళ్ళకి బ్యాక్ బోన్ ఎవరు? లేడీ. మగవాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఒక్కడే పని చేస్తారు బయటకు వెళ్ళి. లేడీస్ అంత పని చేసుకొని స్ట్రాంగ్గా ఉంటారు. చూడండి మీరు అతిమేసండి. మగవాళ్ళు బయట డ్యూటీ వెళ్ళి నేను జాబ్ చేస్తున్నా పని చేస్తున్నా ఒక్కడే పని. వాళ్ళ లేబుల్ కన్నా మనం డబల్ పని చేస్తాం, కానీ అలసిపోం, బలంగా ఉంటాం. ఇంతమంది పిల్లల్ని కానీ మళ్ళీ యథావిధిగా మన పని మనము చేస్తాం. అంత స్ట్రాంగ్నెస్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మాకు ఎక్కడి నుంచి పుట్టించారు? ఎముక నుంచి కదా. అది నేను అనుకుంటున్నాను. అందు గురించి మేము అంత స్ట్రాంగ్ ఉంటాం. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, ఈరోజు మహిళా దివస్ ఉంది అని దాన్ని పొగడటం కాదు, పొగడం కాదు. ఇది కరెక్ట్. ఆలోచన చేయండి, మనం ఆలోచించాలి. కరెక్టేమో, పొగడడం కాదు, మనం ఆలోచన చెయ్యాలి. లేడీస్ ప్రతి విధంగా ఏముంది? స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మీకు ఒక మాట ఇక్కడ గమనిస్తాం మనము. అదన్ ఏదోన్న తోటలో దేవుడు ఇద్దరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమని? మీరు పూలో ఫలో మీరు ఫలించండి, విస్తరణం అయ్యండి, అంటే ఒక ఫ్యామిలీని తయారు చేయండి అని చెప్పారు. అంతా మీదే, సమస్తము మీదే, కానీ ఈ చెట్టు ఫలం మాత్రం మీరు ముట్టుకోకండి, తినకండి. చలో ఇక్కడ చూద్దాం. ఇదే మాట ఆదంకి చెప్పారు, ఇదే మాట అవన్నీ చెప్పారు. కానీ సాతాన్ అక్కడ వచ్చాడు. ఎవరికి మాటల్లో హవ్వని వేశారు. చదువు. కానీ అక్కడ హవ్వది ఇమాందారీకు క్యా బోల్తే హానెస్టీ. ఆమె ఏం చేసింది? ఆమె తినిందా? కాదు. ఆ ఫ్రూట్ని ఆమె ఎక్కడ తీసుకెళ్ళింది? అది తప్పు అయినా ఉప్పు అయినా ఆమె హానెస్టీగా, అమ్మో నేను భర్త లేకుండా ఎలా తినాలి అని భర్త దగ్గర వెళ్తాడు. నువ్వు సగం తిను, నేను సగం తింటా, ఇద్దరు తింటానా లేదా? చూడండి, భర్త లేకుండా ఆమె అరే నేనే హుషారైపోతా, అబ్బా ఆయనకెందుకు నాకేసాను నేనే, అలా అనుకోవచ్చు కదా. ఆమె అనుకోవచ్చు కదా, అనుకోలేదు. ఆమె ఏం చేసింది? అరే దేవుడు మాకు ఇద్దరికి జతపరిచారు, ఇద్దరికి కలిసి ఉండమన్నారు కదా, నాకు తోటు సహకారిగా చేశారు కదా, కాబట్టి మనం ఏం చేసినా ఇద్దరమే కలిసి చేద్దామని